Wall Street is bleeding. There was a mass sell-off on Wednesday. Investors lost as much as $1 trillion. Google search is generative AI at the scale of human curiosity. Artificial intelligence or AI, it is like a ticking time bomb. ఒక్క రోజులో $1 trillion నష్టపోయిన యుఎస్ స్టాక్ మార్కెట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అందరినీ ముంచేసింది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఆల్ఫాబెట్, యాపిల్ అన్ని నష్టపోయాయి. పూర్తి కథనంలోకి వెళ్ళిపోయే ముందు మేకింగ్ సెన్స్ తెలుగు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ప్రపంచ వార్తా విశేషాలు తెలియజేయడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని చర్చిస్తాం. అంతేకాకుండా ప్రపంచంలోని వింతల్ని విశేషాల్ని ఇక్కడ మేము మీతో పంచుకుంటాం. సో ఇక్కడ మీరు ఖర్చు పెట్టే ప్రతి క్షణానికి వాల్యూ ప్రొవైడ్ చేసే పూచి మాది. ఇంకా పూర్తి కథనంలోకి వెళ్ళిపోతే ఈ బుధవారం అంటే జూలై 24వ తారీఖున యుఎస్ లోని ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చూశారు. ఒక్క రోజులోనే $1 trillion నష్టపోయారు. అండ్ ఇది కేవలం ఆరంభం మాత్రమే. అండ్ దీనికి కారణం ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్. మొన్నటిదాకా కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎగబడిపోయాయి. ఇప్పుడు ఆ కంపెనీలన్నీ నష్టపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న బిగ్ ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు ఎంత నష్టపోయారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎన్విడియా ఈ కంపెనీ షేర్లు 6% పడిపోయాయి. సూపర్ మైక్రో కంప్యూటర్స్ 9% పడిపోయాయి. యాపిల్ 3% నష్టాలను చూసింది. మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ ఈ కంపెనీలు కూడా దాదాపు అటు ఇటుగా 5% దగ్గరలో నష్టాలను చూశాయి. కానీ దీనికి ముందు సుందర్ పిచై, సత్య నదెల్లా, టిమ్ కుక్, జుకర్బర్గ్ ఒక్కొక్కళ్ళు ఏఐ గురించి ప్రపంచానికి ఎలా హైప్ ఎక్కిచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సుందర్ పిచై అయితే మానవ జాతికి నిప్పు, ఎలక్ట్రిసిటీ తర్వాత ఏఐ అన్నారు. ఇంకా మైక్రోసాఫ్ట్ సిఇఓ ఏఐ ఒక స్వర్ణ యుగానికి తెరలేపుతుందన్నారు. ఇన్వెస్టర్లు వీళ్ళు చెప్పిందంతా నమ్మి ఇప్పటిదాకా గొర్రెల్లాగా $9 trillion ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు మెల్లిగా దీని అసలు స్వరూపం తెలుసుకుంటున్నారు. అందుకే ఈ కంపెనీల మీద వాళ్ళు పెట్టిన డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. కానీ ఇన్వెస్టర్లకి జ్ఞానోదయం ఇప్పుడు ఎందుకు అయింది? మీరెప్పుడైనా చూడండి, బిజినెస్ లో డబ్బులు పెడుతున్నారంటే అర్థం దానికి లాభాలు వస్తున్నాయంటేనే. లాభాలు లేని వ్యాపారం ఎప్పుడు నిలబడదు. అదే ఏ విషయంలోనూ జరుగుతుంది. ఈ టెక్ కంపెనీస్ అన్ని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు. అంటే వాటికి అవసరమయ్యే చిప్స్, డేటా సెంటర్స్, మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ పవర్ వీటన్నిటిని కొనుగోలు చేయడానికి కంపెనీలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ కంపెనీ కేవలం 4 నెలల్లో $14 బిలియన్ ఖర్చు పెట్టింది. ఎందుకొరకు? తమ ఏఐ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి. అండ్ ఈ ఖర్చు కేవలం ఆరంభం మాత్రమే. ఇది రాను రాను ఇంకా పెరగనుంది. మైక్రోసాఫ్ట్ స్పెండ్ చేస్తుందంటే మిగతా కంపెనీలు ఆగుతాయా? అవి స్పెండ్ చేస్తాయి. ఆల్ఫాబెట్ $12 బిలియన్, మెటా $7 బిలియన్ అండ్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లోనే $14 బిలియన్ కేవలం ఒక క్వార్టర్ లో ఖర్చు పెట్టబోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఈ కంపెనీలన్నీ కలిపి రానున్న ఒక సంవత్సరం లోపు $1 trillion ఖర్చు పెట్టబోతున్నాయని తెలుస్తుంది. ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అదే లెవెల్లో రిటర్న్స్ కూడా ఉండాలి కదా. కానీ ఇప్పటిదాకా ఏ మీద ఈ కంపెనీలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి పైసా కూడా రిటర్న్స్ లేవంట. లాభాల గురించి పక్కన పెట్టండి, నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయంట. బార్క్లేస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చేసిన ఒక అసెస్మెంట్ లో తేలింది ఏంటంటే ఈ పెద్ద టెక్ కంపెనీ సంవత్సరానికి $60 బిలియన్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ ఎంత? యావరేజ్ గా $20 బిలియన్. సో $40 బిలియన్ లాస్. అండ్ ఫ్యూచర్ లో ఈ లాసెస్ అన్ని కవర్ అవుతాయా లేదా అన్నది ఎవ్వడికి తెలియదు. ఎందుకంటే ఏఐ ఒక బిజినెస్ మోడల్ లా సక్సెస్ఫుల్ ఒక ప్రోడక్ట్ కింద లాంచ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఒక సస్టైనబుల్ ప్లాన్ అనేది ఏదీ లేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ ఏ కంపెనీగా పరిగణించే ఓపెన్ ఏఐ పరిస్థితే ఒకసారి చూసుకుందాం. 2022లో చాట్ జీపీటీ అనే ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. ఈ కంపెనీకి ఇప్పటిదాకా 100 మిలియన్ యూజర్స్ ఉన్నారు. నేచురల్ గా ఎవరైనా సరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పటికే ఓపెన్ ఏఐ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తూ ఉండాలనుకుంటారు. కానీ జరుగుతుంది ఏంటో తెలుసా? ఓపెన్ ఏఐ ఇప్పటికే $5 బిలియన్ లాస్ లో ఉంది. అండ్ కంపెనీ కేవలం 12 months లో మొత్తానికే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడచ్చు. ఓపెన్ ఏఐ పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మిగతా కంపెనీల పరిస్థితి మీకే వదిలేస్తున్నాను. ఇంకో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మెన్ సాక్స్ గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ కంపెనీ హెడ్ అయిన జిమ్ కొయిలో ఇలా అన్నారు.
ఏఐ ఒక టెక్నాలజీగా అందరికీ అందుబాటులోకి వచ్చి 18 నెలలు అవుతుంది, కానీ ఇప్పటిదాకా ఒక్క కాస్ట్ ఎఫెక్టివ్, ఒక్క ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోడక్ట్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇలాగా ఎన్నో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి సంబంధించి రీసెర్చ్ పేపర్స్ బయటపెడుతున్నాయి. కానీ ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఏఐ ఇప్పటిదాకా ఈ రోజు వరకు లాభాలను చేకూర్చే ఒక్క ప్రోడక్ట్ కూడా లేదు అని. ప్రస్తుతానికైతే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మరిన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీలు ఖర్చు చేయాల్సి ఉంటది. మరి అంతా ఖర్చు పెట్టాక రిటర్న్స్ ఉంటాయా అంటే వీళ్ళ దగ్గర ప్రాపర్ బిజినెస్ మోడల్ లేదు. హెన్స్ ది ఏఐ బబుల్. అండ్ ఇప్పుడు ఆ బబుల్ పేలిపోబోయే సమయం రానే వచ్చింది. సో ఈ ఏఐ బబుల్ కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే అర్థం ఖచ్చితంగా మీకు మా కంటెంట్ నచ్చే ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటది. ఇంకో మంచి ఉపయోగపడే కథనంతో మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్.